ఈ మధ్యకాలంలో రుద్రాక్షల వ్యాపారం చాలా ఎక్కువైపోయింది. మన దేశంలోనే కాదు, వేరే దేశాల్లో కూడా. కానీ ఒక్క విషయం ఏంటంటే, అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు 41 రోజు ఎలాంటి నియమాలు మనం పాటిస్తామో, రుద్రాక్షలు అతి పవిత్రమైనవి కాబట్టి అవి ధరించినప్పుడు కూడా అలాంటి నియమాలే పాటించాలి. కానీ రత్నాల విషయంలో అలా కాదు. రత్నాలు ధరించినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. రుద్రాక్షలు మీ ఎలాంటి కోరికను తీర్చదు, మీ యొక్క ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది మాత్రమే కలగజేస్తుంది. రత్నాలు అలా కాదు. సంసార జీవితంలో రత్నాలు మీ కోరికలను తీర్చేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి మీరు సంసారులు అందరూ కూడా రత్నాలు వజ్రాలు వైడూర్యాలు ధరించడానికి ప్రయత్నించండి, అదృష్టాన్ని పొందండి. రుద్రాక్షలు ధరించాలి అని అనుకుంటే వాళ్ళకి నేనేమీ అడ్డు చెప్పటం లేదు. కానీ సత్యం పలకండి, అసత్యం పలకకండి, ధర్మ మార్గాన నడవండి, అధర్మ మార్గాన నడవకండి, మాంసాహారాన్ని త్యజించండి, పూజా నియమాలు నిర్వర్తించండి, పవిత్రంగా బ్రతకండి. అప్పుడే మీరు రుద్రాక్షలు ధరించండి. అదే రత్నాల విషయంలో అయితే మాత్రం మీరు ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా బ్రతకచ్చు. కారణం ఏంటంటే సంసారులకి రత్న వైఢూర్యాలు, సన్యాసులకి రుద్రాక్షలు. ఇది మాత్రం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది.